ఇంజనీరింగ్లో వీఆర్ లైక్ 14-15 బాయ్స్ భయ్య. ద కైండ్ ఆఫ్ slip and fall down that happened, nose dive that we did, confident ga okkati rendu gaadu. You know that AND gates and that thing, did you do engineering? Sorry, అయితే ఇక్కడ సర్క్యూట్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, సర్క్యూట్ అన్న దీనిలో ల్యాబ్ ఎగ్జామ్లో ఇట్స్ లైక్ ఆస్కింగ్, ఐ టెల్ యూ వాట్, 100 రూపీస్కి చేంజ్ అడగగలం కానీ 1 రూపీ కాయిన్ ఇచ్చి చేంజ్ ఎట్లా అడుగుతావు? 1 రూపీ ఆ కాయినే చేంజ్, నీ అమ్మ మళ్ళీ దానిలో చేంజ్ ఎక్కడి నుంచి వెళ్ళి నీకు ఎవడైనా. సో దట్ కైండ్ ఆఫ్ మిస్టేక్ ఐ మేడ్. ఐ వెంట్ టు ల్యాబ్ ఎగ్జామ్లో, ఐ వెంట్ టు దిస్ లెక్చరర్ అండ్ ఐ సెడ్ దెర్ ఆర్ దీస్ గేట్స్ అనమాట, సర్క్యూట్లో పెట్టి అది ఆ బోర్డులో ఫినిష్ చేయడానికి ఏవేవో అన్నీ ఉంటాయి, నాకు ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. నేను పోయి ఐ ఆస్డ్ ఐ వాంట్ టు AND గేట్స్ అండ్ టు NAND గేట్స్ అని అంటే లెక్చరర్ ఇట్లా చూసి ఎక్కడి నుంచి ఇవ్వాలరా నీకు AND గేట్స్, ఎక్కడి నుంచి ఇవ్వాలి అంటే ఇంకా అది ద కైండ్ ఆఫ్ మిస్టేక్ దట్ ఐ మేడ్. కాంట్ బ్లేమ్ హిమ్ ఫర్ ఫెయిలింగ్ మీ ఇన్ దట్ ల్యాబ్ బికాస్ దట్ వన్ థింగ్ దట్ ఐ డిడ్, ఐ కుడ్ హావ్ షట్ మై యాస్, జస్ట్ చిట్టు చూసుకొని మొత్తం రాసి అయిపోయింది సార్, ఐ వుడ్ హావ్ పాస్డ్. నా ఎక్స్ట్రా స్మార్ట్నెస్ వల్ల పోయి ఆయన అడిగి ఆయనకు అర్థమైపోయింది ఈడు 4 months ఒక్క ముక్క కూడా ఈడు వినలేదు. అండ్ ద ఫస్ట్ థింగ్ వి టాక్ అబౌట్ ఇస్ ద కాంపోనెంట్స్ ఆఫ్ అ సర్క్యూట్. ఈడ సర్క్యూట్ నే బ్రేక్ డౌన్ చేసి అంటే హౌ కెన్ ఐ బ్రేక్ అన్ ఆటమ్ లాగా వాడు ఫీల్ అయింది ఆ క్వశ్చన్ తోటి. యు ఆర్ ఫకింగ్ ఫెయిలింగ్, విచ్ ఐ డెంట్ నో. ఐ వెంట్ ఫర్ Viva also, later found out that I failed. Later when I failed, I came to know that acha, so he did Viva just for the appearances. He already in his head he is like, I am failing this idiot, and he failed me. Inkoti 0.1 into 10 to the power of 1 or ఏదో something. 10 to the power of 1 is 10 only, I think. No, I have no idea. 10 to the power 1 is 10 only. Okay, let us make mistake. So 10 to the power 0.1 into 10 to the, when the lecturer came just to look busy, ఇట్లా చూసి ఐ వాంట్ మై క్యాల్సీ సార్, క్యాల్సీ కోసం ఇట్లా చూసిండు 0.1 into 10 to the power of 1 కూడా నీకు క్యాల్సీ కావాలా? అరే బస్ ఇట్లాంటివి బ్రో. ఇంజనీరింగ్ వాజ్ ఇఫ్ యూ నో అదేమంటారు, నో సెల్ఫ్ ఎస్టీమ్ and no confidence at all. If you know that what it means, it felt like, I can tell you that I invented it. I was the guy who told people no self respect అంటే ఎట్లుంటుంది తెలుసా, ఇట్లుంటుంది. కాన్ఫిడెన్స్ లేకపోవడం అంటే ఏంటో తెలుసా, ఇది కాన్ఫిడెన్స్ లేకపోవడం ఇట్లా.